ఓం నమో నారాయణాయ. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, లేదా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనమని, లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాల సముద్రంలో యోగ నిద్రలో గడిపి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొన్న శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున శ్రీదేవి భూదేవితో కలిసి గరుడ వాహనం మీద వైకుంఠానికి రాగా, వైకుంఠం ఉత్తర ద్వారం దగ్గర సకల దేవతలు శ్రీ మహావిష్ణువుని పూజించారని పురాణాలు చెప్తాయి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంపాదించుకోవడం వలన దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా చెప్తారు. అయితే ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు 33 కోట్ల మంది దేవతలతో వైకుంఠం నుండి భూమికి దిగి వస్తారు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారని చెప్తారు. అయితే ఇంతటి పవిత్రమైన రోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, ఆ లక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఏ మంత్రాలతో వారిని స్తుతించాలి అనే విషయాలను తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ఆర్ఎస్కే ప్రొడక్షన్స్. అన్ని విషయాలు తెలుసుకుందాం, అందరితో పంచుకుందాం. ముందుగా ఈ వైకుంఠ ఏకాదశి నాటి రోజున లక్ష్మీనారాయణులను ఏ విధంగా పూజించాలో పూజా విధానాన్ని గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతములను ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెప్తున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి నిద్రలేచి మీ ఇంటిని శుభ్రపరచుకొని తరువాత శుచిగా స్నానమాచరించి మీ పూజా మందిరాన్ని శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలతో అలంకరించి తోరణాలు ముగ్గులు పెట్టాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి. అలానే పూజా మందిరంలో శ్రీ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి ఉన్న దేవతా పటంను ఉంచి గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి. చాలా మంది ఈ రోజు కలశం కూడా పెడుతూ ఉంటారు. కలశం పెట్టాలనుకుంటే మాత్రం శ్రీ లక్ష్మీనారాయణ ఫోటో ముందు ఒక చెంబును పెట్టి అందులో కొంచెం నీరు, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి దానిపై ఒక కొబ్బరికాయ నుంచి దానిని తెల్లని వస్త్రంతో చుట్టి దాని చుట్టూగా చక్కగా మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. కలశం పెట్టలేని వారు ఫోటోని కూడా పూజించుకోవచ్చు. కానీ ఈ రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తికి తులసి దళంను సమర్పించాలి. మనం ఈ రోజు ఏది పెట్టినా పెట్టకపోయినా తప్పనిసరిగా తులసితో ఆయనని పూజించాలి. ఇలా చేస్తే ఎలాంటి పాపాలైనా పటాపంచలైపోతాయి. ఇకపోతే మనకందరికీ తెలుసు, శివుడు అభిషేక ప్రియుడు, అలాగే విష్ణువు అలంకార ప్రియుడు. అందువలన ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో తయారు చేసినటువంటి మాలని విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజి పూల మాలను విష్ణుమూర్తికి అలంకరించాలి. తర్వాత మీకు శక్తి ఉంటే పాలతో చేసిన పాయసాన్ని నివేదించాలి. లేకపోతే ఏవైనా ఆకుపచ్చని పళ్ళను నైవేద్యంగా సమర్పించాలి. శ్రీహరిని పూజించే దీపారాధనలో 5 వత్తులు వేయాలి. మీ దగ్గర ఉంటే తామర వత్తులు వేసి వెలిగించవచ్చు. అయితే దీపారాధనకు ఈ రోజు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. నెయ్యి లేని వారు కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువు పూజ, గీతాపారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తుంది. ఇవన్నీ చదవలేకపోయినా కూడా ఈ రోజు 2 మంత్రాలను ఎవరైతే పఠిస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు ఆ మంత్రాలేంటో చూద్దాం. మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ. రెండవ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రంని 2 సార్లు పఠించాలి. ఈ మంత్రాలతో ఏదో ఒకదాన్ని 108 సార్లు జపించడం వలన మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున భోజనం చేయరాదు. అంటే ఈ రోజు ఉపవాసం తప్పకుండా ఉండాలని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని. అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకుండా ఉండాలని అంటారు.
ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన చేయాలి. అయితే ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు వెళ్ళక ముందే భోజనం చేయాలి. అలాగే ఈ ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేసిన చాలా మంచిది. అయితే పూజ ముగిసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణుమూర్తి ఆలయాలు అంటే వెంకటేశ్వర స్వామి, రామాలయం ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం అని ఉంటుంది. అందువలన మీరు విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం ద్వారా విష్ణుమూర్తిని దర్శించాలి. దీనినే స్వర్గద్వారం అని కూడా అంటారు. ఈ రోజున ఎవరైతే ఈ ద్వారం గుండా వెళ్లి పరమాత్ముని దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. అయితే ఈ రోజు దర్శనంతో పాటు మరి ఒక విధిని కూడా మనం పాటించాలి. అయితే ఈ రోజు మనం ఎటువంటి దానాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు ఎవరికైనా సద్బ్రాహ్మణునికి స్వయం పాకదానం ఇవ్వాలి. స్వయం పాకదానం అంటే పరిస్థితుల కారణంగా మనం వండిన భోజనం పెట్టలేకపోయినప్పుడు బ్రాహ్మణునికి తానే స్వయంగా తయారు చేసుకోమని ప్రార్థిస్తూ స్వయం పాకం అంటే కొంచెం బియ్యం, పెసరపప్పు, ఉప్పు, చింతపండు, ఎండు మిరపకాయలు, ఏవైనా కూరగాయలు ఇలా మీ శక్తి కొలది ఎంతో కొంత భోజనానికి సరిపడా పదార్థాలను వారికి ఒక విస్తరిలో గాని లేదా ఒక అరిటాకులో గాని పెట్టి దానిపైన మరి ఒక ఆకును బోర్లించి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే మీకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుంది. ఇంకా మీకు శక్తి ఉంటే వారికి ఏదైనా వస్త్రాన్ని దానం చేయాలి. అంటే పంచి కావచ్చు లేదా కనీసం భుజంపై వేసుకునే కండువ అయినా కావచ్చు. దీనిని దానంగా ఇవ్వాలి. ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇలా ఈ శుభదినాన అందరూ పైన చెప్పుకున్న విషయాలను పాటించి ఆ భగవంతుని కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. మీ ఆర్ఎస్కే ప్రొడక్షన్స్. అన్ని విషయాలు తెలుసుకుందాం, అందరితో పంచుకుందాం. ఓం నమో నారాయణాయ.